దానికి ఉలిక్కి పడుతున్నావు. నేను అంటున్నా, ఇలా కాళీ దగ్గరికి పోయినావు, అమ్మవారికి దగ్గరికి పోయినావు కదా, అమ్మ మీద ప్రమాణం చేసి నేను అక్కడ ఏ పూజలు చేయలేదని నువ్వు ప్రకటిస్తావా? సారిగా దేనికైనా సిద్ధమే. ఇక మావోడు ఒకడు ఉండు, ఫుల్ గుండు, గుడుంబశంకర్. అఘోరకాళి ఎక్కడుందో లేదంటే శివమొగ్గ ఎక్కడుందో తెలియదు. శివమొగ్గ ఏమో కర్ణాటకలో ఉంది, అఘోరకాళి ఏమో తిరుచులో ఉంది, తిరువిల్ అంటారు. ఈయన గట్కేసర్ అఘోరకాళి టెంపుల్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పొలిటికల్ కమిడియన్ మిస్టర్ ప్రవీణ్. అమెరికా చెప్తుంది నీ గురించి, ఎక్కడ ఏమేమి అక్రమాలు చేసినావు, దందాలు చేసినావు, ఎట్లా అబ్యూజ్ చేసినావు, ఏమేమి బ్రాండ్లు తీసుకున్నావు అన్నీ కూడా ఇక్కడ సమాచారం ఉంది. కానీ రాజకీయంగా మాట్లాడేటప్పుడు సీరియస్నెస్ ఉండాలి. అద్దంకి దయాకర్ అంటోడు ఒక మాట మాట్లాడితే ఆ గొంతుకు చాలా నిజాయితీ ఉంటుంది. ఇండియాలో తెలుగు వాళ్ళ కాడ కాదు, ఇగో అమెరికా వచ్చినా సరే ఒక ప్రకటన అద్దంకి దయాకర్ చేసినట్టు దానికి కమిట్మెంట్ ఉంటుంది. ఇది పీడితుల గొంతుక, తెలంగాణ గొంతుక. మీ మామ, నువ్వు, మీ బామ్మార్ది, మీ మరదలు తెలంగాణ జేఏసీ కూడా ఇంట్లో వండుకున్న రోజు తెలంగాణ కొరకు కొట్లాడింది చూసుకో. ప్రణబ్ ముఖర్జీని అడ్డుకున్నది ఎవరో, అది తెలంగాణ కమిట్మెంట్. దాయకర్ అంటే నీ చిల్లరకాళ్ళతో ఏదో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే భయపడతారా బాబు? నీ మీద కూడా జాలి సానుభూతి ఎందుకుందో తెలుసా? ఇప్పుడు నేను మీ ఇంట్లో పక్కన పెట్టింది, ఆ విషయం నీకు తెలుసు. నువ్వు కూడా బాధితునివే. మరి బీజేపీలోకి పోతావు ఎటు పోతావు నాకు తెలియదు, కానీ అప్పుడే బీజేపీలో ఉండేటోళ్ళ యొక్క హావభావాలు వచ్చినాయి. ఈ ట్రోల్స్ చేసుడు, వాళ్ళ వీళ్ళతో చెప్పించి చేసుడు, ఇదంతా కూడా చిల్లర వేషాలు. ప్రత్యేకించి చెప్తున్నా, నువ్వు ఒకరోజు నాకు నా పార్టీలో టికెట్ రాని రోజు కూడా నువ్వు సానుభూతి చూపించినందుకు ఆ జాలి కూడా ఉన్నది. కానీ గీ కథలు ఏందిరా నాయన?